నా అన్వేషణ మీద ఎఫ్ఐఆర్ అయిందా? అవ్వలేదా? సార్ ఈ మనిషి ట్రాక్ రికార్డ్ సూపర్ సార్. చూడండి సార్ 2023లో ఒక ఎఫ్ఐఆర్ అయింది. 2024లో ఒక ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు రీసెంట్‌గా 2025 డిసెంబర్‌లో కూడా ఒక ఎఫ్ఐఆర్ అయింది సార్. 2025 డిసెంబర్‌లో ఏదైతే ఎఫ్ఐఆర్ అయిందో దానిలో పెట్టిన సెక్షన్ సార్ ఇవి. సెక్షన్ నంబర్ 79 పెట్టారు. ఆడోళ్ళకి, మహిళలకి అగెయిన్స్ట్‌గా ఇన్సల్టింగ్‌గా మాట్లాడినందుకు సెక్షన్ నంబర్ 79 ఆఫ్ బిఎన్ఎస్. దెన్ సెక్షన్ నంబర్ 299 ఆఫ్ బిఎన్ఎస్ పెట్టారు సార్. రిలీజియస్ ఫీలింగ్స్ హర్ట్ చేసినందుకు. దెన్ సెక్షన్ నంబర్ 352 పెట్టారు. శాంతి భంగం చేసినందుకు. ఇవన్నీ చేసింది సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేసుకొని కాబట్టి సెక్షన్ నంబర్ 67 ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. మనందరము నాన్ వెజ్ తోటి చాలా నేర్చుకోవాలి సార్. మరి ఏం నేర్చుకోవాలంటే ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడకూడదు? ఎలా బిహేవ్ చేయాలి? ఎలా బిహేవ్ చేయకూడదు? అని మనం చాలా బాగా నేర్చుకోవాలి. బికాజ్ లా ఈజ్ అబోవ్ ఆల్ ద పీపుల్ ఇన్ ద కంట్రీ సార్. ఇంక్లూడింగ్ ఎన్ ఎంపీ, ఎమ్మెల్యే, సీఎం, పీఎం ఆల్సో. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ స్టాండ్స్ నోవేర్. మీరు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేస్తున్నారంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ గుడ్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ ఏది పడితే అది మాట్లాడొచ్చు. ఏది పడితే అది చేయొచ్చు. డోంట్ గో విత్ దిస్ మిత్. చట్టం అనేది ఒకటుంది. మనం అందరము దానికి గౌరవం ఇవ్వాలి.